ఒంటరివాడు అని గుర్తు తెచ్చుకో. ఆ వ్యక్తి మతంలో ఉన్నాడు కనుక ఆ వ్యక్తి గెట్ వెల్ సూన్ అని చెప్పండి. గెట్ వెల్ సూన్ అని చెప్పండి. రోగగ్రస్తుడై ఉన్నాడు, ఆయనకు మతం పట్టింది. మతం పట్టి అలా చూస్తున్నాడు నీ వెనుక. దీన్నే ఏమంటారు అని అంటే సాటి సహోదరుడిని తృణీకరించడం అని అంటారు. సాటి సహోదరుడిని చిన్న చూపు చూడటం అని అంటారు. సాటి సహోదరుని బాహ్య భాగాన్ని చూసి, బాహ్య ప్రవర్తనను చూసి హృదయాన్ని లెక్క కట్టడం అని అంటారు. కానీ అవర్ గాడ్ లుక్స్ అట్ యువర్ హార్ట్. మన ప్రభువు నీ హృదయాన్ని చూస్తాడు. దిస్ మార్నింగ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, డూ యూ హ్యావ్ ఎ ఫ్రెండ్ దట్ అండర్స్టాండ్స్ యువర్ హార్ట్? నీ హృదయాన్ని ఆయన హృదయంతో కలుపుకున్నటువంటి ఫ్రెండ్ నీకు ఎవరైనా ఉన్నారా ఈరోజు ఉదయం? ఒకవేళ లేకపోతే ఐ రిక్వెస్ట్ యూ, ఐ ఎంకరేజ్ యూ టు ఫైండ్ ఎ ఫ్రెండ్. ఫైండ్ ఎ ఫ్రెండ్. నేను చాలా ట్రావెల్స్ చేస్తుంటాను. హైదరాబాద్తో మొదలు పెడితే ఆదిలాబాద్లో మొదలు పెడితే మళ్ళీ రాజమండ్రిలో మొదలు పెడితే మళ్ళీ తిరుపతిలో మొదలు పెడితే మళ్ళీ ఇందోరు, ఇలా డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటాను. భరణి అని నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. వాడు బండి తోలితే కళ్ళు మూసుకొని నిద్రపోతాను. చిన్న పిల్లోడు నిద్రపోయినట్టు నిద్రపోతాను. మిగిలిన ఎవరు బండి తోలినా గుండెలు గుప్ గుప్ అంటుంటాయి. కారణం ఏంటి కారణం? నమ్మకం. ట్రస్ట్ అనే పదానికి లోకంలో విలువ లేదు. కానీ దేవుని రాజ్యము నమ్మకము మీదనే కట్టబడింది. యు నీడ్ టు ట్రస్ట్ సమ్వన్. ఎవరో ఒకరిని నువ్వు నమ్మి తీరా. ఏదో ఒక వ్యక్తి పైన నీకు ఆ నమ్మకం ఉండాలి. నేను చచ్చేంత వరకు వీడు నాకు తోడుంటాడు అన్న నమ్మకం. నా చావులో కూడా వీడు నాకు స్నేహితుడై ఉంటాడు అన్న నమ్మకం. ఆ నమ్మకం ప్రభు అయిన యేసుక్రీస్తు 100% మీకు ఇస్తాడు. ఎంటర్ ఇంటూ ఫ్రెండ్షిప్ విత్ జీసస్. యేసు ప్రభువుతో అటువంటి స్నేహంలోనికి అడుగు పెట్టండి. యేసు ప్రభువు మాత్రమే కాదు, నీ తోటి విశ్వాసితో అటువంటి ఫ్రెండ్షిప్ కలిగి ఉండు. అందరు విశ్వాసులతో కలిగి ఉండటం కష్టమే. కనీసం ఒకరిద్దరు నీకు అటువంటి ఫ్రెండ్స్ ఉండాలి. అలాంటి ఫ్రెండ్స్ని కనుక నువ్వు ఎన్నుకుంటే నీ గుండె పగులుతుంది, 10 ముక్కలు అవుతుంది, అవుతూనే ఉంటుంది. ప్రపంచంలో మనం బ్రతికున్నంత వరకు అవుతుంది. కానీ ఈ ఫ్రెండ్ నీకు తోడుగా ఉంటాడు. ఈ ఫ్రెండ్ నిన్ను హర్ట్ చేసినా, నువ్వు ఆ ఫ్రెండ్ని హర్ట్ చేసినా తిరిగి వెళ్ళి ఒకరితో ఒకరు కాలర్ పట్టుకొని అడగగలుగుతాం. ఏం రా నువ్వు ఇలా చేసినావు, నన్ను వదిలేస్తావురా నువ్వు అని అడగచ్చు. అటువంటి ఫ్రెండ్ నీకు ఉండాలి. వయసుతో సంబంధం లేదు. నీకంటే పెద్దవాడైనా ఉండొచ్చు. నాకు ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు.